హరే కృష్ణ డే 3 108 ఇంపార్టెంట్ శ్లోకాస్లో 3వ శ్లోకం. అశోచానన్వశోచస్వం ప్రజ్ఞావాదం భాససే గతాసూన్న ఘాతాసూం చ నాను శోచంతి పండితః. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలుకుతున్నాడన్నమాట. నిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నువ్వు దుఃఖించకూడదని తెలిసి కూడా దుఃఖిస్తున్నావు అర్జున. వివేకవంతులు ఎవరు కూడా జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించి ఉన్న వారి గురించి కానీ దుఃఖించరు. ఒక శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు వెంటనే గురుస్థానాన్ని తీసుకొని పరోక్షంగా అర్జునుడిని మందలిస్తున్నాడు. అని పండితుడు అయిన వాడు దేహం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏమిటి, ఈ రెండు తెలుసుకొని ఉంటాడు. రెండింటిని తెలుసుకున్న వాడు జీవం ఉన్న స్థితికి కానీ మరణించే స్థితికి కానీ ఏ స్థితికి దుఃఖించడు. ఒక గొప్ప పండితుడు కానందువల్లనే దుఃఖింపదగదన్న విషయం గురించి దుఃఖిస్తున్నావు ఓ అర్జున. దేహము ఇవాళ పుట్టి రేపు నశిస్తుంది, కానీ పండితుడు అనేవాడు ఎప్పుడు దుఃఖించడు ఓ అర్జున. శ్రీకృష్ణ భగవానుడు పలుకుతున్నాడు. హరే కృష్ణ.